ఒకటి రెండు కాదు, టోటల్గా 10 బ్లౌజెస్ గివ్ అవే అయితే ఇస్తున్నాను ఈరోజు. జూన్ 1st నాకు గివ్ అవే అయితే ఇస్తానని చెప్పాను కదా, అందువల్ల ఈ రోజు అయితే అనౌన్స్ చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ భవానీ. నేనైతే 50 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు 5 బ్లౌజెస్ గివ్ అవే ఇస్తానని చెప్పాను. డిలే అయింది కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన 5 బ్లౌజెస్ అయితే ఇస్తున్నాను అనమాట. టోటల్గా 10 బ్లౌజెస్ ఇస్తున్నాను. ఈ గివ్ అవేకి నేను ఏమి రూల్స్ ఏమి పెట్టలేదు, జస్ట్ కామెంట్ చేసిన వాళ్ళవి నేమ్స్ తీసుకుంటానని అయితే చెప్పాను. అయితే ఫస్ట్ నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి కామెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నేను మధ్యలో వీడియోస్ ఆపేశాను కాబట్టి చాలా మంది వీడియోస్ చూడటం కూడా మానేశారనమాట. సో ఇప్పుడు రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళకి ఒకవేళ గివ్ అవే నేను అనౌన్స్ చేసినా కూడా వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోవచ్చు. అందువల్లే కొత్తగా ఎవరైతే అంటే నేను మళ్ళీ రీసెంట్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వీడియోస్ ఏవైతే పెట్టానో వాటిలో నుంచే నేను నేమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క వీడియోకి అంటే నేను ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్లోంచి ప్రతి వీడియోకి కామెంట్ చేస్తే ప్రతి వీడియోకి నేను నేమ్ అయితే రాశాను అనమాట. ఎన్నిసార్లు కామెంట్ చేస్తే అన్నిసార్లు నేమ్స్ అయితే ఇందులో ఉంటాయి వాళ్ళవి. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు వస్తాయి. అయితే ఇప్పుడైతే గివ్ అవే తీస్తాము 10 మెంబర్స్కి. అయితే నేను నేమ్స్ అయితే అనౌన్స్ చేయను, మొత్తం 10 మెంబర్స్వి చీటీలు తీసి ఈ బౌల్లో అయితే వేస్తాను అనమాట. అయితే బౌల్లో వేసిన తర్వాత లాస్ట్ ఆ 10 మెంబర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. సో చివరి వరకు అయితే వీడియోని చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. ఎందుకంటే ఎవరికి వస్తుందో కూడా తెలియదు కాబట్టి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరికి అయితే గివ్ అవే అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో మీరైతే మిస్ కాకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను నేను చీటీలు తీయడం. ఇందులో టోటల్గా అన్ని నేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరివి కొన్ని ఎక్కువ సార్లు నేమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒకవేళ వాళ్ళవి నెక్స్ట్ టైము అంటే ఇప్పుడు ఒక చీటీ తీస్తాము, వాళ్ళది నేమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళది పక్కన పెడతాము. సెకండ్ టైం మళ్ళీ వాళ్ళది నేమ్ రిపీట్ అయితే కనుక వాళ్ళకైతే ఇవ్వడం జరగదు అనమాట. వాళ్ళది పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. 10 చీటీలు అయితే తీస్తారనమాట. ఇప్పుడు ఇదిగోండి వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు, ఇందాకటి నుంచి కొట్టుకుంటున్నారు అనమాట. నేను తీస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు తీస్తారో చీటీ? నువ్వా? సరే అయితే ఒక చీటీ తీయి. ఓకే, ఒక చీటీ తీసి అందులో పెట్టే. ఓకే, ఒక చీటీ అయితే తీసింది. ఇది ఫస్ట్ నేము, ఎవరికి వచ్చిందో తెలీదు. అంటే లాస్ట్లో నేమ్ అయితే అనౌన్స్ చేస్తాను 10 మెంబర్స్ని. ఇప్పుడు సెకండ్ వన్ అనమాట. మొత్తం నువ్వే తీస్తావా? అన్నీ కూడా ఒక చీటీ తీస్తాడు కదా, 1 by 1 తీయండి. ఓకేనా? 5 చీటీస్ నువ్వు, 5 చీటీస్ తిను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చీటీ నువ్వు తీయి. ఓకే, ఇప్పుడు 2 చీటీలు అయితే తీయడం జరిగింది. ఎవరికి వచ్చినాయో ఏంటో. ఇప్పుడు నువ్వు తీయు. ఏ 2 తీస్తావు, ఒకటే తీయాలి. ఓకే, ఎవరిదో పాపం మళ్ళీ మిస్ అయిపోయింది. నువ్వు తీయకండి, కలిపి తీయాలి. ఓకే, 4 చీటీస్ అయితే తీశారు. 4 మెంబర్స్ అయినాయి, ఇంకా 6 మెంబర్స్ అయితే ఉన్నారు. ఎవరో ఆ లక్కీ విన్నర్స్. ఇంకోటి తీయు. ఒకటే తీసావా? ఒకసారి తీసి చూపించి అందులో వెయ్యాలి. ఓకేనా? ఇంకొద్దు. ఇప్పుడు ఎన్ని తీసారు మొత్తం? టోటల్గా 6. ఇంకా 4 ఉన్నాయి, తీసి. ఒకటే తీసావా? ఒకటే అందులో పడేసా. ఇప్పుడు ఒక చీటీ నేను తీస్తున్నాను. ఒక చీటీ ఎవరికి వస్తుందో ఇలా కలిపి తీయాలన్నమాట చీటీ తీస్తే. అండ్ ఒక చీటీ అయితే నేను తీసాను, ఎవరికి వచ్చిందో చూడాలి. అండ్ నువ్వు తీయి ఒకసారి. ఇంకోటి టోటల్గా ఇప్పుడు ఎన్ని? 9. ఇంకా లాస్ట్ లక్కీ విన్నర్ అయితే ఇంకా ఉన్నారనమాట, ఒకే ఒక్కరు. వాళ్ళు తీస్తే 10 మెంబర్స్ అయిపోతారు. అప్పుడు నేను మొత్తం టోటల్ చీటీలో ఉన్న పేర్లన్నీ చూపిస్తాను. వాళ్ళ నేమ్స్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఎవరెవరి వచ్చినాయో.
వాళ్ళైతే నా మెయిల్కి నేను మెయిల్ యాడ్ చేస్తాను కామెంట్ బాక్స్లో. ఆ మెయిల్కి మీ అడ్రస్ అయితే సెండ్ చేయండి. వాళ్ళకి ఈ బ్లౌజెస్ అయితే నేను సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళ అడ్రస్లకి అయితే కంపల్సరీగా నేను పంపిస్తాను. సో ఇప్పుడు లాస్ట్ లక్కీ విన్నరు ఎవరు తీస్తారు? నువ్వు తీస్తావా? ఓకే, తీయ. ఒక్కటే. ఓకే, ఒకటేనా? ఒకటే. మొత్తం టోటల్గా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు టోటల్గా 10 చీటీస్ తీసి బౌల్లో అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నేమ్స్ అయితే చూద్దాము. ఒకవేళ రిపీటెడ్గా ఏదైనా నేమ్ వస్తే కనుక మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాము. ఫస్ట్ చీటీ ఎవరిది వచ్చిందో, ఎం పావని ఫ్రమ్ పొద్దుటూరు. ఇదిగోండి, ఎం పావని ఫ్రమ్ ప్రొద్దుటూరు. అలాగే నెక్స్ట్ చీటీ రజనీ ఫ్రమ్ రాజమండ్రి. రజనీ ఫ్రమ్ రాజమండ్రి. అండ్ థర్డ్ వన్ లక్ష్మీ పటాస్ బ్లాగ్స్. లక్ష్మి గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తనకైతే థర్డ్ వన్ అన్నమాట వచ్చింది గివేవేలోని. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ భారతి సారికొండ ఫ్రమ్ విజయవాడ. ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క పేరు వస్తుంది. రమ్య ఫ్రమ్ కొట్టం. ఈ అమ్మాయిది మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట, కానీ ఎవరో నాకు తెలీదు. రమ్య ఫ్రమ్ కొట్టం. ఈసారి వచ్చినప్పుడు మీట్ అవుతాను, కొట్టం వచ్చినప్పుడు కంపల్సరిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మమతా ఫ్రమ్ ఏలూరు. ఇప్పటికి 6 అయితే అయినాయి. శ్వేత ఫ్రమ్ అనకాపల్లి. శ్వేత ఫ్రమ్ అనకాపల్లి 7th. మోనిషా రాజ్ ఫ్రమ్ చెన్నై నుంచి ఒక నేమ్ అయితే వచ్చింది, మోనిషా రాజ్ అంట. వీళ్ళ నేమ్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఇస్తాము, చూసి మాకు మెసేజ్ అయితే చెయ్యండి. రజనీ ఫ్రమ్ రాజమండ్రి. ఇదిగోండి, రజనీ ఫ్రమ్ రాజమండ్రి ఆల్రెడీ వచ్చినట్టుంది. రజనీ ఫ్రమ్ రాజమండ్రి ఆల్రెడీ వచ్చింది. ఇదిగోండి, ఈమెకి 2 times అయితే వచ్చింది. సో ఈ తింది ఒకటి పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకొకరికి అయితే అవకాశం ఇద్దాము. అండ్ లాస్ట్ చీటీ చూసి అప్పుడు లాస్ట్లో తీద్దాము. సుభాష్ని ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. సుభాష్ని ఫ్రమ్ ఈస్ట్ గోదావరి 9 members అయినాయి. ఒకటి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకే వచ్చింది కాబట్టి ఇంకొక నేమ్ అయితే తీద్దాము. లాస్ట్ ఇంకొకరి నేమ్ అయితే ఉండిపోయింది కదా, అంటే రజనీ ఫ్రమ్ రాజమండ్రి 2 times అయితే వచ్చింది. సో తన ప్లేస్లో ఇంకొకరిని అయితే సెలెక్ట్ చేద్దాము. సరోజా మొండం ఫ్రమ్ రాజమండ్రి. సరోజా మొండం ఫ్రమ్ రాజమండ్రి. తినకి లాస్ట్ చీటీ తినకైతే వచ్చింది. లాస్ట్ చీటీ 10 members అయిపోయారు. సో వీళ్ళల్లో ఎవరైనా అడ్రస్లు పంపించకపోతే 10 days అయితే వెయిట్ చేస్తాను నేను. 1 week to 10 days వరకు వెయిట్ చేస్తాను. నా మెయిల్కి ఎవరైతే అడ్రస్ పెట్టరో వాళ్ళ నేమ్స్ పక్కన పెట్టేసి మళ్ళీ నేను వాళ్ళ ప్లేస్లో వేరొకరిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ చీటీలు అయితే అలాగే ఉంచుతాను, వీటిలో నుంచి మళ్ళీ తీస్తాను. సో మీరైతే మీ అడ్రస్లను అయితే సెండ్ చేయండి, కంపల్సరీగా మీకైతే ఇవి పంపించడం జరుగుతుంది. అయితే మొత్తం 10 membersకి చెప్పాం కదా, మొత్తం టోటల్గా 10 members అయితే వచ్చారు. మొత్తం 10 membersవి తీసాము.
చెప్పాను కదా, వీళ్ళలో ఎవరైనా మిస్ అయితే వేరొకరికైతే తీయడం జరుగుతుంది. అయితే నేను ఫస్ట్ ఫైవ్ బ్లౌజెస్ ఇద్దామని అనుకున్నాను, అప్పుడు చెప్పాను. తర్వాత ఇంకొక 5 నార్మల్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే అందరూ బ్లౌజెస్ ఇమ్మని అడిగారు. సో అందుకే ఎక్స్ట్రాగా ఇంకో 5 బ్లౌజెస్, అది కూడా లేట్ అయిన కారణంగా నేను ఈ 5 బ్లౌజెస్ని మళ్ళీ ఎక్స్ట్రాగా చేయించడం జరిగింది అనమాట. డిజైన్ చూడలేదు కదా మీరు, అంటే ఈ డిజైన్ ఏదో చూసారు, ఈ డిజైన్ చూడలేదు కదా. ఇదిగోండి, ఈ డిజైన్ తోటి 2 బ్లౌజులు అయితే చేయడం జరిగింది. అలాగే ఇంకొక డిజైను, ఇదిగోండి, ఇదైతే ఇంకో డిజైన్ అన్నమాట. కొంచెం సింపుల్గానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. ఈ ఒక 2 బ్లౌజెస్ అయితే చేపించాను. ఇంకో బ్లౌజ్ అయితే మిషన్ మీద ఉందన్నమాట, అది వర్క్ అవుతుంది. నేను అది కూడా చూపిస్తాను ఒక షార్ట్లో, ఏదైనా షార్ట్లో మీకు ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. అయితే టోటల్గా 10 బ్లౌజెస్ అయితే సెండ్ చేస్తాం అనమాట. చాలా బాగున్నాయి వర్క్స్ అయితేని. నాకు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ చాలా హెవీ వర్క్, కట్ వర్క్తో వస్తుంది అనమాట. ఇదైతే నేను ఒక వీడియో చేశాను, ఓల్డ్ శారీకి న్యూ బ్లౌజ్ లుక్ అని. ఇప్పటికీ చాలామంది కాల్స్ చేస్తారు ఈ బ్లౌజ్ కోసం. కాకపోతే నాకు పంపించడం జరగట్లేదు, ఎందుకంటే చాలా లాంగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇంకా అంత దూరం మేము పార్సిల్స్ అయ్యి చేయలేక, ఇక్కడ మాది విలేజ్ కాబట్టి మేము నర్సీపట్నం వెళ్ళి మళ్ళీ పార్సిల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి కొరియర్కి. ఇప్పుడు ఈ 10 బ్లౌజెస్ ఒకేసారి కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి నేనైతే వెళ్ళి కొరియర్ అయితే చేసేస్తాను. సో అందరికీ ఒకేసారి చేస్తాను. సో త్వరగా మీ అడ్రస్లు అయితే నాకు సెండ్ చేయండి. నేనైతే మీ నేమ్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీకే గివ్ అవే వస్తే కనుక నా మెయిల్కి అయితే మీ అడ్రస్ పంపించండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీగా పంపించడం మర్చిపోకండి. అంటే మీ నేము, మీ ఊరు, అలాగే మీ ఫోన్ నెంబరు, టోటల్గా అడ్రస్ పంపిస్తే మేమైతే ఈ బ్లౌజెస్ పంపించడం జరుగుతుంది అనమాట. గివ్ అవే వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉండుంటారు, అలాగే రాని వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళైతే బాధపడిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ 1 lakh సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను మళ్ళీ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. అప్పుడు కంపల్సరీగా వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో మీరైతే ఎవరు ఫీల్ అయితే అవ్వద్దు, ఎందుకంటే గివ్ అవే అనేది లక్కీ డిప్ ద్వారా తీస్తాం కాబట్టి ఎవరో కొంతమందికే వస్తుంది కదా. సో వీళ్ళైతే ఈసారి లక్కీ విన్నర్స్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే నేను నెక్స్ట్ టైలరింగ్ వీడియోస్ అవి కూడా నెక్స్ట్ నుంచి చేస్తూ ఉంటాను అనమాట. అంటే బయట వాళ్ళు అయితే స్టిచ్ చేయడం అందాక ఆపేశాను, కానీ నేను మీకు స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తాను. నా వీడియోస్లో కంపల్సరీగా స్టిచ్చింగ్, కుకింగ్, అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మంచి మంచి బ్లౌజెస్తో మీ ముందుకు వస్తాను. ఇందుకీ మీకు ఈ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఒక డిజైన్స్ ఉన్నాయి, కొన్ని ఒక డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చాలా హెవీ వర్క్, అందువల్ల ఇంకా లాస్ట్ చేయడం అవ్వలేదు, కుదరలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాది పండగ టైము, అసలు వర్క్ మిషన్ అసలు ఖాళీ లేదు. సో అందుకోసమనే కొంచెం సింపుల్ వర్క్స్ అయితే చేయించాను, ఎందుకంటే అందరూ హెవీగా కూడా వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి సింపుల్ వర్క్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను సింపుల్ వర్క్స్ అయితే చేయించాను అనమాట. సో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.